హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమ. ముందుగా కందిపప్పు కుక్కర్లో వేసుకొని 3 విజిల్లు రానివ్వాలి. మూడు విజిల్లు వస్తే మెత్తగా ఉడికిపోతుంది పప్పు మనకి. మూడు విజిల్లు వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసేసుకొని విజిల్ పైన ఆవిరిపోయాక మూత తీసుకొని పప్పులో తగినంత ఉప్పు, మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి, తగినంత పసుపు, తగినంత వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక మామిడికాయ ముక్కలు వేసేసుకోండి. మామిడికాయ ముక్కలు మనం ఎంత సైజు కోసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం పప్పుచారు కాబట్టి నీళ్ళు ఎక్కువ వేస్తాం కాబట్టి ఉడికిపోతుంది, మెత్తగా ఉడికిపోద్ది. అందుకే ఏ సైజు కోసుకున్నా పర్లేదు. పప్పుచారు పలచగా ఉంటేనే బాగుంటుంది. నీళ్ళు మీకు రుచికి సరిపడినన్ని వేసుకుని, మీకు ఎంత పలచగా కావాలితే అన్ని నీళ్ళు వేసుకోవచ్చు. మేమైతే బాగా పలచగానే వేసుకుంటాం, అందుకని మేము నీళ్ళు ఎక్కువ వేసుకున్నాం. ఈ పప్పును ఇప్పుడు బాగా మరగనివ్వండి, బాగా మరగాలి. ఇందులోనే పచ్చిమిరపకాయలు, తగినంత కొత్తిమీర వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు బాగా మరగనివ్వండి. ఇలా మరిగిపోయిన తర్వాత ఇలా బాగా మరిగాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుకి కడాయి పెట్టుకొని నూనె పోసుకోండి. నూనె పోసుకున్నాక వెల్లుల్లిపాయలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. పచ్చివాసన పోయాక తాలింపు సరుకులు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరకాయలు, కరివేపాకు ఈ 4 వేసేసుకోండి. ఇలా వేగిపోయాక పప్పుచారుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఇందులోకి పోసేసుకోండి.